పానీపూరి. మన దేశంలో ఈ స్ట్రీట్ ఫుడ్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారు లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. ఇక అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు. భయ్యా తోడా ప్యాజ్ డాలో అంటూ వచ్చేరని హిందీలో ఆ పానీపూరి బండి వాడిని అడుగుతూ ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు. సాయంత్రమైతే చాలు పానీపూరి బండ్ల దగ్గర రద్దీ చూసి ఆ వ్యాపారం చేసుకున్న 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటూ భారీ వేతనాలు అందుకునే ఉద్యోగులు సైతం అసూయ పడుతున్నారంటే దానికున్న క్రేజ్ అలాంటిది. పానీపూరి అమ్మేవాళ్లకు సంపాదన బాగానే ఉంటుందని తెలుసు, కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం ఎవరైనా నోర్లు ఎల్లబెట్టడం ఖాయం. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక పానీపూరి వ్యాపారికి జీఎస్టీ విభాగం నుంచి నోటీసులొచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫోన్ పే, రేజర్ పేల ద్వారా 40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయని, సదరు వ్యాపారి జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు చేసేవారి కంటే పానీపూరి వ్యాపారం ఆదాయమే బెటర్ అంటూ నెటిజన్లు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. పానీపూరి అమ్మకందారులు వ్యాపార దిగ్గజాలుగా మారే అవకాశం ఉందంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు. పానీపూరి బండ్ల వద్ద చాలా వరకు డిజిటల్ పేమెంట్లు జరుగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు వస్తున్నాయి. ఒకప్పుడు నగదు రూపంలో తీసుకునే వీళ్లంతా ట్రెండ్కి తగినట్లుగా డిజిటల్ పేమెంట్లు కూడా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఇదే తమ కొంప ముంచిందని వ్యాపారులు వాపోతున్నారు. సంప్రదాయంగా పానీపూరి విక్రేతలు అసంఘటిత రంగంలో ఉండడంతో వీరికి ఎలాంటి పన్నులు ఉండవు. అయితే డిజిటల్ పేమెంట్లు పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న వ్యాపారుల్లో కూడా లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. 40 లక్షల లావాదేవీలు దాటితే జీఎస్టీ పరిధిలోకి వచ్చేలా నిబంధనలు ఉండడంతో వీరికి చిక్కులు ఎదురవుతున్నాయి. డిజిటల్ పేమెంట్లను అధికంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇది వీధి వ్యాపారులను కూడా నెమ్మదిగా పన్ను వ్యవస్థ పరిధిలోకి తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది భారత అసంఘటిత వ్యాపార రంగం భవిష్యత్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.